బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ వెళ్ళరా కాదు మనం హోటల్ బిజినెస్ ఎందులో తక్కువ? మన బిజినెస్ అన్నింట్లోనూ ఎక్కువే. అన్నిట్లోనే ఎక్కువ అయితే ఆడు ఎందుకు అలా కోస్తాడు అన్నాను. ఎవరాడా మన హోటల్ బిజినెస్ తక్కువ అన్నాడు. ఏడిసాడు. మన హోటల్ బిజినెస్ ఏ బిజినెస్ లోనూ ఇటువంటి ఇది ఉండదు. ఎందుకంటే మన హోటల్ బిజినెస్ అవుతుంది, అందరూ ఆకలి తీర్చుంది, అందరూ కూడా పేరు ప్రఖ్యాతులు అన్ని. బాబాయ్ హోటల్ అంటే ఎంత పేరు ప్రఖ్యాతులు రా. నువ్వు పేరు ప్రఖ్యాతులు అని చెప్పి గొప్పగా చెప్పుకున్నా, కానీ ఆడు ఎరువులు చాపాడు ఉన్నాడా? ఆ ఎరువులు చాపాడు మీ హోటల్ బిజినెస్ చాలా తక్కువ, మీరు ఆ గరిట తిప్పుకునే దగ్గర ఉండిపోయారు, గ్యాస్ తో వెలిగించే దగ్గర ఉండిపోయారు అని చెప్పి నోటుకొచ్చిన వాగుతున్నాడు. మరాడు పొయ్యి వెలిగించకుండా ఆ వంట చేయకుండా ఆ ఇంట్లో తింటాడు. నువ్వు ఇలాగ అన్నావా? ఆడేమో ఈ హోటల్ బిజినెస్ ఇంతే. అవునరా, ఆడి మైండ్ అలా ఉంది. మైండ్ కాదు బాబాయ్, మీ హోటల్ బిజినెస్ మాతో సమానం కూడా కాదని ఎరువులు అమ్ముకునేవాడు మనల్ని అంటావేంటి? నిజమేరా, మన సమానం కాదు, ఆడికంటే ఎక్కువ కదా. ఆడికంటే ఎక్కువ అని చెప్పి నువ్వు గొప్పలు చెప్పుకున్నా, ఆడ ఎలా చెప్తున్నాడు అనుకున్నా? నలమహారాజు లాంటి వాడు వంటలు చేసాడు. నలభేం పాకం అంటాం, వీవుడు వంటలు చేసాడు. అంటే రాజులు వంటలు చేసినటువంటి వంటలు ఇవి. అంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మహానుభావులు చేసినట్టు వంటలు ఇవి. అందుచేత మనం చాలా ఎక్కువ అని చెప్పేసి నువ్వు పురాతనం అని చెప్తున్నా, కానీ ఆ పూతరేకులు అమ్ముకునేవాడు మీరు తక్కువ, మీ హోటల్ బిజినెస్ ఇంతే అంటున్నాడు. మరి ఆ పూతరేకులు ఏమన్నా హైలైట్ ఏంటి? కానీ బాబాయ్ ఆ పూతరేకులోడు ఆ ఎరువుల చాపుడు అలా అంటే నాకు నచ్చలేదు. వాళ్ళకన్నా ఎక్కువ అని మనం అనిపించుకోవాలంటే మన దగ్గర ప్లాన్ ఉంది. ఒరే నీ వాళ్ళకని చూస్తుంటే నాకు ఏదో స్కెచ్ ఉందా మీ దగ్గర? స్కెచ్ లేదు, ఇంక పెన్నం లేదు. వాళ్ళకన్నా ఎక్కువ అవ్వాలంటే మన దగ్గర ప్లాన్ ఉంది. అది అప్లై చేసామంటే మామూలుగా ఉండదు. పోనీ అదేదో తగలాడు, చెప్పు తగలాడు. అదేదో ఇప్పుడు చెప్పాను అనుకో, నీ మూడు పాడైపోద్ది, మూకుడు పాడైపోద్ది. అయితే వంట చేస్తూ ఆలోచిద్దాం. ఆలోచించి నా దగ్గర ఉంది ప్లాన్ ఆల్రెడీ. చెప్పు, వంట చేయి. ఈ వంట అయిన తర్వాత వంట చెయ్యి, నేను చెప్తుంటాను. చెప్పడంలో చిన్న లిటికేషన్ అవి ఉంటాయన్నమాట. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే టమాటా కోడిగుడ్డు కూర్మా. అబ్బాయి దా సామాన్ ఎందుకు? టమాటా కోడిగుడ్డు కూర్మా. ఇగో కోడిగుడ్లు, టమాటాలు, పసుపు, మనం టమాటా కోడిగుడ్డు కుర్మా కదా, కుర్మాకి మసాలా తయారు చేయాలి కదా, కాబట్టి వితౌట్ నూనె చెప్తున్నాం. ఇదిగో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవి సోంపు వేస్తాను. జీలకర్ర వేస్తాను. వేడిగా మిర్చి, ఉల్లిపాయలు వేసేస్తాను. ఉల్లిపాయలు పచ్చి వాసన పోవాలంటే కొంచెం వేగాలి కదా. అవును కదా. నాలుగు గంటల నూనె, పసుపు వేసిన తర్వాత కొంచెం ఉప్పు ఎత్తికడం. ఇక పసుపు వేస్తాను. ఉప్పు ఒక అర స్పూన్ వేయి. ఉడకబెట్టిన కోడిగుడ్లు. మనం చేసేది టమాటా కోడిగుడ్డు కూర్మా. ఇప్పుడు అలాగే చిట్టి టమాటాలు వేస్తున్నాం. చిట్టి టమాటాలు అంటే అంతే కాస్తాయి, లేకపోతే ఎదుగుతున్నప్పుడు కోసేలా? అంతే కాస్తాయి. అంతే కాస్తాయా? అందుకే చిట్టి టమాటాలు అన్నాం.
నేను ఇలా వేపుతా ఉంటా. ఈ లోపల నువ్వు ఈ పట్టుకెళ్ళి పేస్ట్ చేసి తీసుకురావాలి. పేస్టా? ఓకే, నేను చూస్తూ ఉంటాను. కానీ నువ్వు ఇంత చేస్తున్నావా బాబాయ్ టేస్ట్ కోసం? ఇంత బాగుంటుందా? కానీ ఆడికి తెలియదులేరా, కానీ మనకి ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు. మన వాల్యూ ఆడికి తెలియదు. సర్లే చూడు, ఆడికి అసలు వాల్యూ ఉందండి. అడిగి ఏదో మాట్లాడి ఏదో లోపలేదో పెట్టుకుని ఓగేచ్చి నన్ను తినేస్తుంటాడు ఇక్కడ పని మానేసి. అబ్బాయి అయిపోయినాయా? అయిపోయి అబ్బాయి ఇదిగో దాకా పెట్టాను. ఒక 6 గంటలు నూనె, ఇగో పలావాకు వేస్తాను, కరివేపాకు వేస్తాను, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు నువ్వు తెచ్చిన ఈ పేస్ట్ వేసేస్తాను. అందులో 1 స్పూన్ ఉప్పు, టమాటా పేస్ట్, ఇందులో కొబ్బరి పేస్ట్ కూడా వేస్తాను. అదెవరికి? ఎక్కువైపోద్ది, సమానం వేయాలి కదా. నువ్వు సమానం అంటున్నావు, వాళ్ళేమో సమానం కాదంటున్నారు, మాకన్నా తక్కువ మీరు అంటున్నారు. మనం అసమాన్యులు, అర్థమైందా? చెప్తా నీకోటి, జీడిపప్పు పేస్ట్. ఇందాక బయటికి వెళ్ళినప్పుడు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఒకటి కాకపోతే 2 చెప్పు. ఏంటి? చెప్తా ఆగు, ఇది అయిపోయినాయి. కారం వేస్తాను, గరం మసాలా వేస్తున్నాను, మనం చేసేది ఏంటి? టమాటా కోడిగుడ్డు కూర్మా. ఇది కోడిగుడ్లు టమాటాలు వేపాం కదా. టమాటాలు ఉంటాయా? అవి చిట్టి టమాటాలు అలాగే కనబడుతూ ఉంటాయి. అది కనబడితే బాగుంటుందిరా. నువ్వు మూత పెట్టి ఎంతసేపు ఉండదు ఇలాగా? 10 నుంచి 15 నిమిషాలు అంతే, ఇంకా తక్కువలోనే అయిపోవచ్చు. సాఫ్ట్వేర్ తీసుకున్నారు కదా, అదే బాబాయ్ కొత్త ఉంటది, పైన బట్ట ఉంటది, ఎప్పుడు ల్యాప్టాప్ వేసుకుని కూర్చుంటాడు, కాళ్ళజోడు పెట్టుకుంటాడు, కంట్లో నీళ్లు కారుతుంటాయి. ఆడు మీ హోటల్ తో మీరు మాకు సమానం కూడా కాదు, మాకన్నా తక్కువే మీరు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడాడు. చూడరా, సాఫ్ట్వేర్ సతీష్గఢ్ ఉప్పాడ గ్రామం. ఆ గ్రామంలో వంట చేసే వాళ్ళు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, కాయగూరలు అమ్మే వాళ్ళు ఉంటారు, మళ్ళీ తర్వాత మసాలాలు అమ్మే ఉంటారు. వీళ్ళందరూ ఉంటేనే ఆ గ్రామం ఒక గ్రామంగా ఉంటది. అందులో ఒక్కొక్కల పాత్ర ఒక్కొక్కటి ఉంటది. అందుకని వంటోడు తక్కువ ఈడు ఎక్కువ అనడానికి ఏమీ లేదురా బాబు. అన్ని కలిసిన ఆ సామూహికం అంతా ఉంటేనే ఆ గ్రామానికి పేరు, పవరు. ఇక ఈడు ఎక్కువ నేను తక్కువ అయిపో నేను లెవెలు అనుకుంటే కుదరదు అబ్బాయి. మిగతా వాళ్ళందరూ మీరు ఎక్కువ అంటున్నారు, కానీ మన దగ్గర ప్లాన్ ఉంది. ఓహో, నీ దగ్గర ప్లాన్ అది ఒకటి బాబు, చంపేస్తున్నాను ప్లాన్. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే, ఏమంట? మిరియాల కోడి అన్నం. మిరియాల కోడి అని అన్నావు కదా, అది చులకన అయిపోయి వాళ్ళకి. ఎవరికి? అది అవతల వాళ్ళకి. ఆ చీపులు అమ్ముకునే వాళ్ళకి అయితే ఏంటి, లేకపోతే రోడ్లు ఊడ్చే వాళ్ళకి అయితే ఏంటి, లేకపోతే ఎరువులు అమ్ముకునే వాళ్ళకి అయితే ఏంటి. మరి అనుకోని మనకెందుకురా, మన గొప్పతనం 10 మంది తెలుసు. ఇతర గ్రామాల్లో కూడా పలానా బాబాయ్ హోటల్ అంటే షాపు సామాన్ అందుకో. అది కాదు, ఇప్పుడు మన బాబాయ్ హోటల్ అలా అన్నావు. అది కాదు, మన బాబాయ్ హోటల్ ఏంట్రా ఇలా. అది కాదు, ఇప్పుడు మన బాబాయ్ హోటల్ తీసుకుని మరో వంట ఏంటి అంటే బాగుంటది, మీది అన్నం అంటే చులకన అయిపోతున్నాం. మన బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే మిరియాల కోడి అన్నం. అబ్బాయి ఆ పెద్ద ముగ్గురు పెట్టు, ఇప్పుడు పెట్టి పొయ్యి వెలిగించు. అబ్బాయి ఇగో కారం,
పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు వేయమ్మా. ఇది మొత్తం కలిపి ఇగో మిరియాలు, ధనియాలు వేసాను, ఇగో జీలకర్ర, ఎండుమిరపకాయలు, అది పొడి చేసి తీసుకురావాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేయి. ఆరు గంటలు నూనె ఇందులో. జీడిపప్పు వేస్తాను, ఉల్లిపాయలు వేస్తాను, లైట్గా ఉప్పు అబ్బాయి. దీంట్లోనా? పావు స్పూను. ఇదిగో కొత్తిమీర వేస్తాను, కరివేపాకు వేస్తాను, పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ కోడి ముక్కలు, బాగా మసాలా కారం అని అద్దించాం కదా. పది 15 నిమిషాలు మగ్గిపోద్ది. పొడి చేసి తీసుకురా త్వరగా. ఏం ఆలోచించక అక్కడ. ఏం ఆలోచించను, ఎవరన్నా కనిపిస్తే తొడగొట్టొస్తాను. తొడలు కొట్టుకుంటుంటే బాబు వాళ్ళు తొడలేదు నీకు. ఏదో స్కెచ్లు వేస్తున్నాడు. ఏరా అబ్బాయి, ఈసారి తొడగొడతాను. ఏం లేవు. ఏమిటిది? తొడగొడదాం అనుకున్నా ఒకరిని చూసి, మేమే మీకన్నా ఎక్కువ అని. తొడలా కొడతావు నీకు? అసలు మాంసం ముద్ద లేదు తొడకి. అందుకే కొట్టలేదు. తొడ ఎక్కడ ఉంది? కొట్టలేదు, అందుకే ఇరిగిపోద్ది. ఈ మూత బాస్మతి రైస్ వేయి, నేను కలుపుతూ ఉంటాను. ఓకే, నువ్వు వేయచ్చు కదా. నువ్వు కలుపుతావా? సరే నేను వేస్తాను, కలుపు. దాదా కలుపు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అబ్బాయి. తినేదిగానే నువ్వు తీసుకొచ్చిన పొడి కొద్దిగా చల్లుతాను. ఇటు ఎంత సువాసన వస్తుంది చూసా. మామూలుగా లేదు అసలు. టమాటా కోడిగుడ్డు కూర్మా ఎంత చూడు మొత్తం. అబ్బాయి టమాటా కోడిగుడ్డు కూర్మా అయిపోయింది, రెడీ అయిపోయింది. పొయ్యి ఆరిపోయి అది ఆరిపేద్దాం. అది కూడా ఆరిపోయింది. ఆరిపోయి టమాటా కోడిగుడ్డు కూర్మా ఇక తీసుకుంటున్నాం చూసా. కొత్తిమీర చల్లు. ఇప్పుడు మిరియాల కోడి అన్నం. ఇందులో జీడిపప్పులు కూడా వేసాం.
2 వంటలు రెడీ అబ్బాయి. మరి టమాటా కోడిగుడ్డు కుర్మ ఎలా తయారు చేసాం? టమాటా కోడిగుడ్డు కూర్మ ఎలా తయారు చేసామంటే ప్యాన్లో యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించి అందులోనే సోంపు, జీలకర్ర, వేడిగ మిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించి ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేడి పాన్ లో నూనె వేసి అందులో పసుపు, ఉప్పు, ఉడికించిన గుడ్లు వేసి వేయించి అందులోనే చిట్టి టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి. తరువాత దాకలో 6 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం చేసుకున్న ఉల్లిపాయ పేస్టు, ఉప్పు, టమాటా పేస్టు, కొబ్బరి పేస్టు, జీడిపప్పు పేస్టు, కారం, గరం మసాలా, మనం వేయించుకున్న కోడిగుడ్లు, టమాటాలు వేసి కొన్ని నీళ్లు కూడా పోసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైన కొత్తిమీర చల్లుకుంటే టమాటా కోడిగుడ్డు కూర్మ రెడీ. మిరియాల కోడి అన్నం ఎలా తయారు చేసాం? మిరియాల కోడి అన్నం ఎలా తయారు చేసామంటే చికెన్ ముక్కల్లో కారం, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేడి ప్యాన్ లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి పాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, ఉల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, మనం కలిపి పెట్టుకున్న కోడి ముక్కలు వేసి ఒకసారి కలిపి 10 నుంచి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో అన్నం, మనం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మిరియాల కోడి అన్నం రెడీ. మిరియాల కోడి అన్నం. గారు తెలిసిన మొక్కలా ఉంది కాదు కదా, ఎక్కడ పక్క ఊరు అయి ఉంటుందిలే. మిరియాల కోడి అన్నం సూపర్. ఇది టమాటా కోడిగుడ్డు కూర్మ సూపర్. అంటే మొత్తం మీకే అండి ఏంటండి? సూపర్ సూపర్ సూపరా. ఇది కోడిగుడ్డు టమాటా కోడిగుడ్డు కూర్మ సూపర్. నిజంగా నీ వంటలు చాలా బాగుంటాయి బాబాయ్. పేరు పెడతాకు ఉండదు కానీ వాళ్ళు ఎందుకు పేరు పెట్టారు నాకు అర్థం కాలేదు. కానీ ప్లాన్ అని చెప్పాను కదా, ఆ ప్లాన్ మనం అమలు చేస్తున్నాం. ఆ ప్లాన్ ఏంటంటే ఇంత సాఫ్ట్వేర్ సతీష్ గడ్ కనిపించాడు కదా, సాఫ్ట్వేర్ లో వాళ్ళు వారానికి 5 రోజులు పని చేస్తారు, 2 రోజులు చాలు. మనం 7 రోజులు పని చేస్తున్నాం. అందుకని అడిగి చులకన మనం అంటే. అందుకే ఆడి దగ్గరికి వెళ్ళి మనం 7 రోజులు పని చేస్తున్నాం కదా, 4 రోజులే పని చేద్దాం. నేను ఆడు ముందుకెళ్ళి మీరు 5 రోజులు పని చేస్తున్నారు, మేము 4 రోజులు పని చేస్తున్నాం చెప్పి తొడగొట్టు చెప్తా. అప్పుడు మనం ఆడికన్నా ఎక్కువ కదా. ఇదా నీ స్కెచ్? అయితే నా స్కెచ్ చెప్పరా ఏంటి? దసరా వచ్చింది అనుకో 2 రోజులు సెలవు ఇస్తున్నాం, దీపావళి వస్తే 1 రోజు ఇస్తున్నాం, సంక్రాంతి వస్తే 3 ఇస్తున్నాం, 3 రోజులు ఇస్తున్నాం కదా. ఇప్పుడు అసలు దేనికి కూడా సెలవు లేకుండా 7 రోజులు మనం బ్రహ్మాండంగా పని చేసాం అనుకో, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటది. ఇది నా స్కెచ్. అది దగ్గర తినేసిందా డబ్బులు తీసుకుని సూపర్. గారు అది తింటున్నారు కదా, ఇంకా హోటల్ క్లోజ్ చేస్తాము, డబ్బులు ఇస్తే వెళ్తాం. అవి లేవు కదా, లేవా? అవి నా స్కెచ్.